బండి ఏమైంది? ఎవరి బండి? నా బండి. నాకేం తెలుసు? బండి నువ్వు నీ అంతల నువ్వు తాళం చేయి ఎవరికి ఇచ్చినావు చెప్తానే మంచిది. నాకు మంచి మర్యాద చెప్తానే మంచిగా ఉంటుంది చెప్తున్నా. నేను నా అంతలా నేను బండి ఎవరు తీసుకపోయినా వాళ్ళని తీసుకొచ్చినాక మాత్రం డాడీ అన్నావు అనుకో చంపేస్తాను నేను చెప్తాను. నేను చెప్తున్నా నీదేమన్నా తెలియాలి కానీ కెమెరా ఆన్ చేయరా నువ్వు? కెమెరా ఆన్ చేయి. సాక్షి ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నా. అమ్మేది లోపల ఉంది. ఎందుకు ఏమైంది మళ్ళీ? బండి ఏమైంది? ఎవరి బండి? నా బండి. నాకేం తెలుసు? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు బండి ఏమైంది అడుగు. సాక్షి అడుగు ఏమైంది బండి? అయ్యా మీరు మంచిగా ఉన్నారు, వీళ్ళు వస్తారు అందరు నా మీదనే పడతారు మమ్మీ. అసలు ఓవరాక్షన్ చేయకు. నువ్వే బండి తీసుకున్నావు నాకు తెలుసు. కరెంటు మన ఇంట్లోనే పోయిందా మన ఏరియా అంతా పోయిందా? మమ్మీ ఏరియా మొత్తం పోయిందా? వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో కూడా పోయింది కదా. నీకు ఎందుకు బండి నువ్వు నీ అంతల నువ్వు తాళం చేయి ఎవరికి ఇచ్చినావు చెప్తానే మంచిది. మమ్మీ నాకు సంబంధమే లేదు, ఎవరికి ఇవ్వలేదు, నాకు సంబంధమే లేదు. 2 రోజుల నుంచి నాకు పని లేక బండి లేక పని ఏమైతలేవు. నాకేం తెలుసు? ఊకే అందరు కట్టుకొని వచ్చి నా పైన పడతారు. ఊకే బండి వేసుకొని తిరుగుతున్నా నేను. అదే డాడీ నాకేం తెలుసు బండి ఏమైందో. చూడు వీళ్ళిద్దరు కలిసి ఏమో నేర్పించినట్టున్నారు డాడీ. వాళ్ళకేం పనిలేదు నీ గురించి ఎక్కించుకుంటుంటాను. ఇద్దరు కలిసి ఏదో ఎక్కించున్నారు డాడీ. అడుగు మన బండి తాళం చేయి. కరెంటు దునియాలో ఏడబోదు, మన ఇంట్లోనే కరెంటు పోతుంది. ఏమైనా కలిసి సీరియస్ అయితే డాడీ ఏమన్నాడని చెప్పి నీకు బాగా సంబంధం లేదు డాడీ. బండి సంబంధం లేదు అన్నది నీ అందరూ నువ్వు చెప్తేనే బరాబర్ ఉంటది. నువ్వు తాళం చేయి ఎవరికి ఇచ్చినావు యాద్ చేసుకొని చెప్పు. నువ్వు ఇట్లా తాళం చేయి ఇచ్చినట్టు తెలవాలి. అలా తీసుకొచ్చినాక మాత్రం నేను ఇప్పుడు దాకా కొట్టెలు ఇయ్యాలి మాత్రం. నేను పుణ్యానికి దొరుకుతా మీ అందరికి అన్ని నా పైన. నిజంగా తెలియదా? నాకు తెలియదు. నాకేం తెలుసు బండి ఏడిపోయిందో. ఎవరు వచ్చిర్రు? నువ్వు తాళం ఎవరికి ఇచ్చినావు? అయ్యో వీళ్ళు వచ్చిండ్రు, ఈయనే ఆనే ఇద్దరు వచ్చిండ్రు. వాళ్ళు తీసుకోబడినారేమో. మరి నాకేం తెలుసు? నీకు కూడా తెలియదా అబ్బా? నీకు కూడా తెలియదా? మీరిద్దరే ఉండే కదా ఇంట్లో. నేను పైన మీరు ఇద్దరు కలిసి వచ్చిన నాకు అసలు సంబంధమే లేదు డాడీ. నేను పైన ఉండే ఉంటుందా? నువ్వేం చేస్తున్నావు ఏంది ఏం కథ అని. అదే నేను పైన ఉన్నా డాడీ. నాకు బండి కింద ఉందని కూడా తెలియదు నాకు. నాకు మంచి మర్యాద చెప్తానే మంచిగా ఉంటుంది చెప్తున్నా. నేను నా అంతలా నేను బండి ఎవరు తీసుకపోయినా వాళ్ళని తీసుకొచ్చినాక మాత్రం డాడీ అన్నావు అనుకో చంపేస్తాను నేను చెప్తాను. బండి నడుపుతానా? నాకు బండి నడపడానికి వచ్చా. మీ ఇద్దరు చేస్తారు కాబట్టి మీ ఇద్దరి మీద దాకా వచ్చింది. ఏమన్నంటే మన ఇద్దరం అవుతున్నాం. నమ్మరు మమ్మల్ని. బండి తీసుకొని అమ్మేసా అంటున్నావా? బండి కావాలని చెప్తే నేనే ఇస్తా అమ్ముకో. నాకేమోసం డాడీ? ఇప్పుడు నేను ఎందుకు తీసుకుంటా బండి? నేను ఆల్రెడీ బీపీ పేషెంట్ అని నీకు తెలుసు. 2 రోజుల నుంచి నేను ఎంత పరిచయాలు ఉన్నా తెలుసు. నేను వేరే పనులలో పడి నా బండి పోయిందన్న సంగతి కూడా నేను మర్చిపోయినా. దోస్తులకు చెప్పిన వాన్ బండి వేసుకొని తిరుగుతున్నా. అమ్ముకొని ఇవ్వకే ఇచ్చిన పైసలు నేను. ఎక్కించుకొని కూర్చుని మీ ఇద్దరు కలిసి అటు ఇటు పోయి నేనేమని చేస్తే ఈడేమన్నా చేసిండు. ఒకసారి ఏమంటున్నారు మొన్న ఇంపార్టెంట్ పని ఉండే నాకు. నేను పోవడానికి 2 గంటలు లేట్ అయింది. ఆ పని నాశనం అయింది. చెప్పు నీకు నిజంగా చెప్తానే మళ్ళా అడుగుతున్నా. నీ అంతా నువ్వు చెప్తానే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి.
ఇయ్యో మీ డాగ్ ఇద్దరు వస్తుంది, డాగ్ వచ్చి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఎంత నిమ్మలంగా చెప్తున్నావు. నేను నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమైతుందో తెలుసా? ఆమెకు తెలుసు ఏమైతుందో. తెలుసా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమైతుందో? ఎన్ని నీకులు అసలు అందరు కలిసి దాని మీద ఎగబడుతున్నారు అసలు అందరూ సంగతి ఏంది? ఇంకా ఆయన నెత్తిపైన అసలు కూర్చోబెట్టుకోవాలి సంగతి ఏంది ఆయన. మీరు? నేను లేక లేక ఇంటికి వస్తాను. సాక్షి నేను చెప్తున్నా నీదేమన్నా తెలియాలి కానీ నీకు నాకు కొట్టుకొని తెలియదు. చంపుతావు. మరి వీళ్ళందరూ- కొన్ని అందరూ కలిసి అన్నట్టు నీకు ఎందుకే కొడుతున్నారు? అడుగు అని నాకేం తెలుసు ఊకే నా మీద నేను ఇంటికి రావద్దేమో కాదు, వాళ్ళకి. నీకేమన్నా తెలియాలి కానీ నాకు బతుకమ్మ తెలియదు. చంపేస్తాను. నాకు తెలియదు. డాడీ కొట్టడానికి నువ్వు అంత ధీమగా ఉంటున్నావు కదా? కొట్టమని కూడా ధైర్యం ఉంది ఆమెకి. మీ ఇద్దరు చేయలేరు ఇదిగో కదా. నువ్వు కొంచెం అటు ఇటు పోయి నువ్వు అది నువ్వు కాక చేయకండి నేను చేయలేపుతుంది. చెప్తున్నా, నేను మంచి ఉండదు. బండి ఏడుండే తెలుసా? 2 కట్టల మధ్యలో ఉండే బండి. ఆడికి వెళ్ళి నువ్వు ఎందుకు పోయిందా? నువ్వు తాళం చేయి ఎవరికి ఇచ్చినావు? నువ్వు వీళ్ళిద్దరు. నేర్చుకుంటాను. బండి అలా రాదు ఓపెన్ కదా, గా అబ్బా, ఉండాలి ఇంటర్నేషనల్ పెట్టినా. తీసుకుపోతుంది. నువ్వు తాళం ఈమె తీసుకపోలే. ఆ? తాళం చేయి ఎవరికి ఇచ్చినావు నువ్వు? అడుగు. నేనెవరికి ఇస్తా? వీళ్ళు వచ్చి 2 తీసుకున్నారు కట్టల ఏమో. మధ్యలో బండి మీద అడ్డమైన చెత్తేసి బండరాళ్లతో కొడుతున్నాడు. ఎవరు ఎవరికి ఇచ్చింది అడుగు. తాళం చేయి. రోజు నా మీదనే నూకుతారు. ఇలా అయితే వీళ్ళకైతే పని పట్టనే లేదు. నువ్వు చేసిన ఎప్పుడు తప్పుకే. ఆ స్టార్ట్ అయింది డ్రామా. ఈమె ఏడుస్తుంది. అది నువ్వు తల్లి అను, నువ్వు అమ్మ అను, ఏమనకుర్రి. కాదు ఏం లేదు ఎందుకు ఎడుతుంది? అట్లా ఏడ్చేసాం ఇద్దరు అది చేస్తుందా మీకు అది అరే అర్థమైతే నేను ఎక్కువ మాట్లాడకు నేను చెప్తున్నా. నేను నన్ను ఏడ్చాను, నువ్వు ఏడిపిస్తావు. ఊరికే నన్ను ఎప్పుడు చూసినా. కాదు ఇప్పుడు నేను పిలుస్తా. నువ్వు బండి ఎవరికి ఇచ్చినావు పిలుస్తా. నాకు నేను తెలియదు. పిలుస్తా. అప్పుడు చెప్తా నీకు. ఆడ ప్రవీణ్ ఉన్నాడా? మన ప్రవీణ్ బండి ఆయన గుడికి పోయిండు. ఆడికి గుడికి పోతే బండి ఆడ స్టాండ్ వేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు ఇట్లా తిప్పుకుంటా మీదికి ఎక్కించుకుంటా బండలు వేసుకుంటా ఏదేదో చేసుకుంటా చేస్తే ప్రవీణ్ నాకు ఫోన్ చేసిండు. కాక బండి ఏంది నీ బండి ఇడుంది నువ్వులేవేంది ఎవడో మొత్తం స్టంట్లు చేస్తున్నాడు రాళ్ళు కొడుతున్నాడు చెత్త ఇస్తున్నాడు దీని మీద అంటే ఇగో నేను వీళ్ళని తీసుకొని పోయినాడు. నాకు తెలియదు. నన్ను అడగకు. ఏమైంది నాడ చెప్పు. తెలియదని ఏడుస్తుంది. ఇప్పుడు ఏడిసిన తర్వాత ఇక మీరు కరిగిపోతారు. ఏడ్చుడు కాదు అమ్మ బెల్ట్ ఇవ్వడతామ్మా నేను చెప్తాను ఈ మీద. మాట్లాడకురు ఒక నిజమేందుకు ఇప్పుడు బండి ఎవరు తీసుకపోయింది తెలుసా నీకు? తెలియదు అనిల్కి ఇచ్చింది బండి. ఈమెనే ఇచ్చిందంట తాళము. నేను ఇయ్యలేను. నేను మంచి ప్రేమతో అడుగుతున్నా. నేను ప్రేమతో అడిగితే చెప్తుందా? బిల్డింగ్ కెమెరా ఆనే ఉంది సాక్షి. నువ్వు అంతా మాట్లాడ మెయిన్ ఆఫ్ చేసి పిలిచి ఇంకోటి ఓడు వచ్చి ఇంతోడు బుడ్డోడు రావిడ్ గారు వాడిని పట్టుకొని వచ్చి అనిల్కి తాళం చేయించి మెయిన్ ఆఫ్ చేసి పంపించింది. నేను నిన్ను అడుగుతా నువ్వేమన్నావు కరెంట్ ఆడ కూడా పోయిందన్నావు. కరెంట్ మొత్తం గల్లీలో పోయింది మమ్మీ. నన్ను అంటున్నారు. మొత్తం గల్లీ మొత్తం కరెంట్ పోతే మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుందా? మన సీసీ కెమెరాకి ఇన్వర్టర్ కనెక్షన్ కూడా పెట్టాం కదా. అది అది ఇన్వర్టర్ కూడా ప్లగ్ వీకేసి మెయిన్ ఆఫ్ చేసి పంపించిందంట. లేదు నాకు తెలియదు. ఇక నేను గింత అసలు ఇంటి ఆఫ్ దొంగ చేయలేదు. నీశ్వరు కూడా పట్టాడన్నట్టు ఆ పోరాని మీద సీరియస్ అయితే కొట్టని పోతే అప్పుడు చెప్పిండు సాక్షి సాక్షి నాకు పిలిపి అని నాకు తెలియదు. అంటే నువ్వు అనిల్ని పిలిపియలేని అనుకుంటున్నావా నువ్వు? వాడు ఏడనో లేడు. నేను బయటనే ఆపేసి వచ్చిన నీ అంతా నువ్వు చెప్తే మంచిగా ఉంటుందని. పిలిపిడాని నేను ఇయ్యలే. నిజంగా చెప్పు. నువ్వు ఇయ్యలేదంటున్నావు నువ్వే ఇచ్చినావు వాడు అంటున్నాడు. పిలిపిడాని నేను మాట్లాడతాను. నేను ఇయ్యలే. నువ్వు మాట్లాడు కాదు నిజం చెప్పు నాకు ఇప్పటికైనా. నేను మరి వాడు అబద్ధం చెప్తున్నా లేకపోతే నువ్వు అబద్ధం చెప్తున్నావా? పోరా రమ్మన్. ఈ డ్రామాలు ఇవి ఏం కథ డాడీ వీళ్ళు ఎట్లా పరిచయం చేసిందే. అవుతుండు తెలుసా కదా అరే నీకు? నాకు పండ్లు అయితే లేవా నాకు ఏం బండి లేకపోతే ఎట్లుంటుంది చెప్పు. ఆ బుల్లెట్ డాడీకి అంత హెవీగా వేసుకొని పోతలేడనే కదా బండి ఇప్పించినాం. కా బండి ఇస్తావా నాన్న? అరే కాదు ఇంటి బండి చెప్పవా? కాదు నువ్వు మజాకాండి నేనే దొరికిందా మీకు? నా బండి దొరికిందా మీకు? మళ్ళా మేము ఇదేం మజాకు నాకు అర్థం కాదు. పైన ఇక మాకు పని పాట ఏం లేదు. వస్తాడు ఇప్పుడు. నువ్వు నా పేరు నేను ఇచ్చానా నీకు బండి? నేను ఇచ్చిన్నా. మరి నా పేరు ఎందుకు చెప్పినా? ఏమన్నావా నీళ్ళు? తాళం ఎవరికి ఇచ్చినావు నువ్వు? నేను ఎందుకు ఇస్తా తాళం? అసలు ఎవరికి ఇచ్చినావు అదే? నాకు ఇయ్యలేదు నువ్వు. నేను ఇయ్యలే. నాకు ఇయ్యలే కదా? నేను ఇయ్యలే. ఆడ ఏం చెప్పినావు ఇప్పుడు? ఆడ నాకు ఏదో ఒక పొట్టనికి ఇచ్చినావు అనుకో. చిన్న పొట్టనికి ఇచ్చింది. ఆ ఫోటో తీసుకో ఎవరికి ఇచ్చింది? నువ్వు నాకేం చెప్పినావు? అటు ఇటు తిరిగి తాళం నాకు నువ్వు నాకేం చెప్పినావు? సాక్షి ఇచ్చిన తాళం అని చెప్పిన. ఏం చేసింది? మెయిన్ ఆఫ్ చేసి ఇచ్చిందన్నవా? నా కాదంట. అది ఎప్పుడు నాకు నా పేరు ఎందుకు తీస్తున్నావురా? అరే నేను ఎందుకు ఇచ్చా? నేను ఎందుకు ఇస్తాను? అవసరం మనకి తాళం ఇవ్వడానికి. నువ్వు పొలానికి ఇచ్చావు చిన్న పొలానికి. నేను వాడు ఎవడో కూడా నాకు తెలియదు. ఊకే
కాదు నాకు బీపీ రేజ్ గురించి చెప్తున్నా అనవసరంగా తను ఏందమ్మా నువ్వు ఇది నా పేరు చెప్పకు నువ్వు ఏమైనా చేస్తే నీ పేరు నువ్వు ఏ, చెప్పుకో, సాక్షి నా ఇయ్యలేదు, పేరు అంకుల్, ఏ, నువ్వు- ఇష్టమే, తాను నేను చేయలేదు, ఇయ్యలేదు, దొంగతనం నాకు తెలియదు. అలా ఏం చెప్పాలి మేము ఇంటలేదు మరి ఏడుస్తుందే నేను ఇయ్యలేదు, నాకు తెలియదు. ఏడవైనా ఏడవాలా తప్పించుకోవాలి బాగా నాకు తెలియదు నా నాన్నకంటే ఊరికే తల మీద పెట్టారు అంకుల్ మీరు మీ తల మీద నేను ఈయనే పెడతా తాళమోగం ఇప్పుడు ఏడ పెట్టినా ఇప్పుడు తీసుకొచ్చి అది నేను చెయ్యలే మమ్మీ నాకు తెలియదు ఆయన ఎట్లా తీసుకుంటా నాకేం తెలుసు డాడీ గట్లా అవస్థ పడుతుంటే చూసుకుంటామని నేను ఇచ్చినా అని చెప్పవా అది ఆయన తీసుకుంటా అయ్యప్ప నా కోపం మామూలుగా వచ్చలేదు ఏయ్. ఎందుకు చెప్పినావు? చేసేదంతా చేసేదంతా చేస్తావు మళ్ళా ఏం తీసుకోవాలంటే అవి ఏం ఆగు. తీసుకోవాలి ఏం తీసుకుపోయినావు? నువ్వు తీసుకోవద్దు నువ్వు ఎందుకు నా పేరు ఎందుకు ఇప్పుడు చెప్పినావు? ఏం చెప్పినావు? నా పేరు ఎందుకు ఏం చెప్పినావు? చెప్పిండ్రా ఇప్పుడు ఇంతసేపు ఏమన్నా వాళ్ళు ఆయన ఇచ్చింది అన్న మళ్ళీ ఇప్పుడేమో నేను ఏమి మీ ఇద్దరు కలిసి మా కాక ఇంకా పిన్ని ఏడుస్తుంటే మళ్ళీ నేను ఏడుస్తే ఎందుకు అడుగుతారా నా పేరు ఎందుకు చెప్పినావు? నువ్వు గై గై పెట్టకు నువ్వే చెప్పేసేయ్ నా ఓడే ఆన్సర్ చెప్పు నువ్వు నా చేతి అమ్మించావా లేదా ఇచ్చిన మంచిగా మాట్లాడు ఇచ్చిన ఏమంటున్నా అంటే నా చేయలేదు కదా నేను తీసుకోలేదు సంబంధం వేరే వాడికి నాకు ఇచ్చి నాకు సాక్షి చేశాడు. లేదు. బండి నీ దగ్గర ఉంది పోరాడు తీసుకుంటా చేతకొచ్చింది నుంచి ఎట్లా పోయిందో నాకు తెలియదు నాకు చెప్తున్నా నాకు బీపీ రేజ్ గురించి సాక్షి నేను చెప్తున్నా నువ్వు చేసిన మీద నువ్వు కానీ నేను చెప్తున్నా నేను నువ్వేం ఏం నువ్వు ఊరికే నువ్వు నొప్పుతున్నావు మరి ఏయ్. నువ్వు తీసుకోలేను కదా నీ అమ్మ- అరే, అరే, ఏం అమ్మ- ఆడపిల్లని చెప్పేయ్. పడతావు చెప్పేసి నా పేరు చెప్పండి నేను చెప్తున్నా మంచిగా ఉండదు మళ్ళీ- నువ్వు కాదు. నేను ఇయ్యలే నాకు తెలియదు మళ్ళీ ఎవరిచ్చిర్రు వాళ్ళు ముగ్గురు కలిసి ప్రాంక్ చేసిండు నీ పైన బా. అయ్యా, నీతో ఆ రమ్మని ఆ రోజు నీ ఇంట్లోనే వచ్చింది. ఏ సాక్షి ఇట్లా. తాళం చేయి నిఖిలానే ఇచ్చింది నాకు చెప్పు. నెట్టుడు ఏం లేదు అయ్యో నాకు సంబంధం లేదు వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి మరి ఆ రోజు ఎందుకు చెప్పాలి మరి? వీళ్ళిద్దరు అక్కలు చెప్పొద్దని నడుచుకుంటూ చెప్పిండు. ఇంట్లోనే లేము మేము. ఏంటి సాక్షి నీకు ఏం బా. చేస్తున్నావు అంటే వాళ్ళేమో నీకే చెప్తారు నువ్వేమో మరి వాళ్ళని నువ్వు చెప్తావు. చూడు, చెప్తాడు. కర్త కర్మ క్రియ మొత్తం నువ్వు ఇద్దరే ఇప్పుడు దొంగలు దొరికిపోయారు కాబట్టి మా మీద పెడుతున్నావు ఇప్పుడు ఆ. సీరియస్ ఉన్నారు ఏమనలేవు కదా అంటే ఎట్టే నమ్మరు అది దాంట్లో మేము చూస్తా దొంగలు ఉన్నాం. మీరని తెలుసు ఎవరు తెలుసు కాక ఇదే. నేను చెప్తున్నా మమ్మీ నాకైతే నిఖిలనే చెప్పొద్దని చెప్పిండు డాడీ నాకు సంబంధం లేదు నిఖిలనే చెప్పొద్దని చెప్పిండు నిఖిలన్న ఇంట్లో అయ్యో తెలుసు. ఆ, చూడు కాకనే నాడు నీతో అబ్బా ఆయనతో ఉండే తీసుకొచ్చినావు నే ఇద్దరు చేసిన నాకేం తెలుసు? నాకన్నా చెప్పద్దా నాకే తెలియదు, వీళ్ళిద్దరు చెప్పొద్దని చెప్పిండు ఇగో ప్రాంక్ ఏమైనా చేసినా చెప్పాను కదా అప్పుడే వీళ్ళిద్దరు కలిసి అయ్యో, చేస్తున్నారు తెలిసి. నేను చెప్తా ఇప్పుడు మొత్తం చెప్తా ఈయన ఏం చేసిండు అనిల్ కి ఫోన్ చేసి రా అని చెప్పిండు ఈయన మెయిన్ ఆఫ్ చేసిండు ఆ పోరోడు కీస్ తీసుకుపోయిండు అనిల్ కి నాకు సంబంధం లేదు ఇక. ఇగో నాకు సంబంధమే లేదు ఏంది సామ ఇద్దరు అలా ఇగో అరే తీసుకో. మీరు చూడు కాక. డాడీ ఇద్దరు నిజంగా తెలియదు కాక. ఇద్దరే. ఇగో ఇద్దరే మీరు ఇటు రండి first. ఒప్పుకోరు అరే, ఒప్పుకోరు. వీళ్ళిద్దరు. ఒప్పుకోరు, ఏం కాదు. నేనే తెలుసునా? నేను ఎందుకు నేను ఏమంటున్నా ఒప్పుకోటే అయిపోతా అంటున్నా అబద్ధాలు మాట్లాడొద్దు అబద్ధాలు మాట్లాడొద్దు సాక్షి కొడతాడు ఇప్పుడు బెల్ట్ ఇగో, తీసుకొని చెప్పేసి డాడీ ఒప్పుకుంటాడు లేదు ఇట్లా అబద్ధాలు ఆడవద్దు బెల్ట్ తోనే పట్టిస్తాడు అదే నాకు తెలియదు డాడీ వీళ్ళిద్దరు మీరు ఇటు రండి. అరే అనిల్ మీరు ఇటు రండి first. అనిల్ చూడు ఏమైనా నీకు కుర్చీలు అల్మార్ల సందులు అంకుల్ అంకుల్ అది తీసుకోపోయారు అంకుల్ తాళం ఎవరిచ్చారు కరెక్ట్ నాకు నిఖిల చాచి ఇచ్చింది నిఖిలన్న పంపించిండు నాకు చాచి నిఖిలన్న పంపించిండు కాదు 2 రోజుల నుంచి నన్ను పిచ్చోని చేస్తున్నా డాడీ కాదు మీరు నాయనగానే ఉండుకుంటా నా మీద డాడీ నిఖిలన్న పైనే ఉండే నువ్వు బయటికి రాగానే వాళ్ళిద్దరు లోపలికి వచ్చి అంకుల్ నేను కాదు అంకుల్ రా నువ్వు రా వస్తున్నా, నువ్వు రా. నేను కాదు. కాదు ఇంట్లోనే దొంగలు పెట్టుకొని నిన్ననేం లాభం నిన్ను కొట్టేం ఇగో లాభం? వీళ్ళిద్దరే దొంగలు ఏం కాదు ఇంట్లోనే దొంగలు పెట్టుకొని నిన్న అనే One, two. లాభం ఇద్దరు దొంగలు ఈ అమ్మ ఇద్దరు దొంగలు అరే ప్రాంక్ చెప్పి డాడీ కూడా అట్లా చేస్తారా సాక్షి నువ్వు చెప్పు నేను చేస్తాను సాక్షి డాడీ పైన. కూడా అట్లా చేస్తారా సరే నేను కాదు ఇది నిజమేదో నీకు కూడా తెలుసు అనిల్కి తెలుసు నీకు అనిల్ కూడా తెలుసు, అంత నాకు ముఖం కూడా పెట్టకు పోయా నువ్వు కాదు. తెలియకుండా లేక, అరే శుద్ధ పూసలు శుద్ధ పూసలు పెట్టి నువ్వు నేను కాదు అంకుల్ అసలు కాకా starting ఏ ఇట్లా. అది నేను కాదు ప్రాంకేదో చెప్పి అది నేను కాదు నాకు తెలియదు అరే నీ చెయ్యి. కాదండి కాదండి నువ్వే అది కాదండి, కొట్టకండి ఆమె కొట్టకండి ఆయన అన్న చేసిండు
ఆ అన్న చేస్తాడు అన్న. అరే నాకు ఇప్పటికీ ప్రాంకులతో నాకు క్లారిటీగా దిగులు తెలుస్తలే అసలు ఎవరు వీళ్ళిద్దరి మెయిన్ ఆఫ్ చేయడానికి నాకు వస్తుందా? వీళ్ళిద్దరికి వచ్చు, వీళ్ళే మెయిన్ ఆఫ్ చేసిండు, నాకు సంబంధం లేదు. చెప్పు. మెయిన్ ఆఫ్ చేసిందేమో చాచి, తాళం తీసుకొచ్చిందేమో దీనా, ఆయన ఏమో ఫోన్ చేసి నాకు పిలిచిండు. నేను మెయిన్ ఆఫ్ చేసేటప్పుడు వెనకాల నిల్చుంది నిఖిల్ అన్న. Guys, నేను ఏమంటున్నా, నన్ను 2 రోజుల నుంచి చాలా గాబరా పెడుతుంది. గబర గబర గబర, ఇది గబర పెట్టే గ్యాంగురా. చేస్తా అందరు పని మామూలుగా చేస్తా. ఎట్లా అంటే జీవితంలో మర్చిపోలేని ప్రాంక్ చేసి చూపిస్తా అతి త్వరలో. నేను చెప్తున్నా కదా, మామూలుగా ఉండదు చేసి చూపిస్తా. అయ్యా ఇది మంచిగా ఉందని మనకు అన్ని చేసి ఇప్పుడేమో సైలెంట్ అయిపోయారు నా ఇద్దరు. తప్ప, నాకు చాలా తప్ప. ప్రాంక్ చేసి మీరు నవ్వుతున్నారు కదా, నాకు బాధ అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని ఏడ్చేటట్టు చేసేటట్టు చేయకపోతే నా పేరే శారదా కదా. నా ఒప్పుకోవాలని అందుకే ఇట్లా ఏదో నా- దొంగలు ఎవ్వరే దొంగతే దొంగతనం చేశాను ఒప్పుకోరు అర్థమైందా? కిషన్ భాయ్ కాల్ చేసినావు నాకు మంచిగా. సరే చూపిస్తా. నా ఫోన్ ఖరాబ్ అయిన 4 రోజులు అయింది. అబ్బా అవ్వదు. అయ్యో, పురాణం, పురాణం. అసలు నాకు తెలిసి వీళ్ళే ఇద్దరు వాళ్ళిద్దరు మెయిన్ జస్ట్ వాళ్ళు ఎంత నడుస్తారు. నేను ఎట్లనే ఏమన్నా అని చెప్పి నీకు చేస్తాను నీ పెళ్లి. ఏమన్నా సంబంధం లేదు. రోడ్లు పట్టుకొని తిరిగేటట్టు చేయకపోతే చూడండి. మాకేం సంబంధం లేదు. పర్వాలేదు, నేను తీసుకుంటా ఈ 4 మీద. అదే 1 2 3 4 ఎందుకుంటా సారీ అది లేదు 1 2 3 4 4 మీద నేను రివైండ్ తీసుకుంటా. అది మామూలుగా ఉండదు, త్వరలోనే మీకు చూపిస్తా. మా ఈ 3 ఛానల్ లేదన్నా ఎందుకుంటారన్నా పెట్టన్నా అన్నా లేదన్నా. బాయ్ బాయ్ గాయ్స్. అందరు కలిసి దొంగతనం చేసి మా దగ్గర చెప్పిన కదా నీకు పోయి అడగంటే కరెంట్ పోయింది కాక అన్నావు. కాదు, ఆ రోజు నేను అడిగితే ఏమన్నావు, కరెంట్ పోయింది కాక అన్నావు. నేను డైలీ వస్తా అంటున్నాను ఇంటికి మళ్ళా. పైనే ఉన్నాడు అబద్ధాలు మాట్లాడుతుండు కిందికి వచ్చి. అన్ని మడవాసి మాటలు. నాకు వర్రి తలకాయ వస్తుంది, నాకు మీకు ఏం అర్థమైతే లేదు. అంకుల్ బీపీ పేషెంట్ అది వేయొద్దుగా. పేషెంట్ అని చెప్పి ఇంకా బీపీ వేస్తారు. అలా వేయొద్దనా తప్పనా? అబ్బా నాకు మస్తు కోపం ఉంది అబ్బా. ఎన్ని నాకు తెలియదు మమ్మీ ఎన్ని పనులు ఉంటాయి డాడీకి అసలు. మీరు ఒరుకుంటారు కానీ నాకు అసలు క్లారిటీ లేదు. మమ్మీ క్లారిటీ చెప్తా. నిఖిలన్న తాళం చెయ్యి నాకు ఇచ్చిండు. ఇప్పుడు నలుగురు అన్నట్ట మీరు నలుగురం. అయ్యో ఫస్ట్ ఫోన్ చేసిండు, ఎంత అయినా ఏమో తాళం చెయ్యి ఇచ్చిండు, ఈమెమో మెయిన్ పని చేసిండు. నేను మెయిన్ పని చేసేటప్పుడు వెనకాల నించుండు నిఖిల్ అన్న. నేను తప్పకుండా మీకు మళ్ళీ ఇంకొక వీడియో పెడతా చూడండి. ఇలా తమాషా రోడ్లు పట్టుకొని తిరగల నా కోసం అట్లా నేను ప్రాంక్ చేయకపోతే చూడండి, చూపిస్తా మీకు తొందరలోనే చేసి చూపిస్తా. ఓన్లీ 1 2 3 ఒక నేనే వచ్చిన అంకుల్. అసలు నాకు తెలిసి ఇదంతా నీ ప్లానే. నీ అంత చాలా కోరిక లేదు నా పిల్లలకి. ఏది ఎట్లా చేయాలా అనేది లేదా వాళ్ళకి. మెయిన్ పని చేసిన తాళం చెయ్యి డాడీకి చెప్పకు, నేను మెయిన్ పని చేసిన. నేను పంపించిన కదా మీకు వీడియోలకి ఎట్లా ప్రాంకులు చేయాలి, ఎట్లా తాకాలి. అందుకే మీ ఇద్దరికి బాగా తెలుసు. సాక్షి అంత హుషారైంది కానీ మీ ఇద్దరికి బాగా తెలుసు. హ్యాపీ కదా? నేను కాదు నిఖిల్ అన్న, హ్యాపీ కదా? నాకు తెలియదు. చూపిస్తా అంకుల్ నేను ఏమనలే అంకుల్. అమ్మో సాంప్రదాయం లెక్క మాట్లాడకు. మా ఏ మెరుగా నెడ్డి పిల్ల అంట, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు అన్ని చేసిపోయి నాకు ఏం తెలియదు అనుకున్నా. ఎలాగైనా ఆడపిల్ల లెక్క దాచుకుంటాం మళ్ళా. వీళ్ళిద్దరు అంకుల్ పెట్టక అంకుల్, నువ్వు ముఖం అట్లా పెట్టక అంకుల్. అంకుల్ చాచి నేను ఊగుతున్నావు ఏం రా, వాళ్ళిద్దరు కదా. చేస్తా మీ పెళ్లి చేస్తా మామూలు. పని చేయి, ఎంతసేపు తీస్తావు మమ్మల్ని, మేము బదనామవుతున్నాం. బాయ్.